Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. హ్యాపీయెస్ట్ మూమెంట్ అనుకుంది. Yes. తర్వాత ఒక 3 months తర్వాత 4 months తర్వాత పెయిన్ రావటం కానీ, కడుపులో పెయిన్ రావటం కానీ, లేదా మీరు అన్నట్టుగా బ్లీడింగ్ కనిపించడం కానీ అలా జరగడం వలన ప్రెగ్నెన్సీ పోయే అవకాశం ఉంటుందంటారా? దానికి ఏదైనా సపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయా? అంటే పెయిన్ దేని వల్ల వస్తుంది అనేది మనకు నార్మల్ పెయిన్ అనుకోండి. ఇప్పుడు చాలా మందికి గ్యాస్ పెయిన్ అవుతుంది ప్రెగ్నెన్సీ, ఎందుకంటే మనకు యూట్రస్ ఇట్లా పైకి వచ్చేటప్పుడు హార్మోన్స్ ప్రభావం వల్ల బ్లోటింగ్ అనేది, కాన్స్టిపేషన్ అనేది, గ్యాస్ట్రైటిస్ అనేది ఉంటుంది. దానివల్ల పొట్ట నొప్పి వచ్చింది అనుకోండి, అది ఏం కాదు, టాబ్లెట్స్తోనే అయిపోతుంది. ఇంకా కొన్నిసార్లు బ్లీడింగ్ అయి పొట్ట నొప్పి వస్తుంది, దానికి మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. అదేమైనా అబార్షన్కి వెళ్తుందా, ఇంకా 5 నెలలు దాటింది అనుకోండి మాయ సపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అబ్రప్షన్ అంటామన్నమాట దాన్ని. ఆ మాయ సపరేట్ అయింది అనుకోని విపరీతమైన పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది. దాన్ని మనం సర్వైవ్ చేయడం కష్టం, ఎందుకంటే మాయ సపరేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయలేము, ఇంకా టర్మినేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే ఓకే. సో అలాంటప్పుడు అబార్షన్స్ మస్ట్ అంటారు. అంటే అబార్షన్ అంటే టర్మినేట్ చేయడం, ఇంకా దాన్ని మనం ప్రొలాంగ్ చేయలేం, దాన్ని ఇంకా వేరే కాంప్లికేషన్స్ అయిపోతాయి. మదర్కి డేంజరస్, మదర్ లైఫ్ డేంజర్లో పడే సిచ్యువేషన్ వస్తుంది అట్లాంటప్పుడు. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో ట్యాబ్లెట్స్ విషయానికి వస్తే ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాలి? కొంతమందికి ఫ్లూ వచ్చినా మనం మామూలుగా ఇన్ జనరల్గా నార్మల్ లైఫ్లో కొంచెం ఫ్లూ వస్తే ఒక డోలో వేసుకోవడమో లేకపోతే ఒక ట్యాబ్లెట్ వాడేయటమో చేస్తూ ఉంటారు. వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా వాడటం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది, కరోనా పుణ్యమా అంటే ఎక్కడికి వెళ్ళకుండా. సో మీరు చెప్పండి, మామూలుగా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాలి, ఎలాంటి ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ వాడాలి, డాక్టర్ కన్సల్ట్ అయ్యి మాత్రమే ట్యాబ్లెట్స్ వేసుకోవాలా, దానికి సంబంధించి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్యాబ్లెట్స్ వాడడం ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే చాలా టాబ్లెట్స్ మేము ఇవ్వలేం, కాంట్రా ఇండికేటెడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ టాబ్లెట్స్ శిశువు మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని యాంటీబయాటిక్స్ కానీ అన్ని రకాల మెడిసిన్స్ కానీ ఇవ్వలేం. అందుకే ప్రెగ్నెన్సీ అవ్వగానే డాక్టర్ని కన్సల్ట్ అవుతే కొందరు మనకి ఫిట్స్కి టాబ్లెట్స్ యూజ్ చేయడం కానీ, టీబీ ఉన్న వాళ్ళు టీబీకి యూజ్ చేయడం కానీ, క్రానిక్ డిసీజెస్ కొన్ని ఉంటాయి వాటికి టాబ్లెట్స్, చిన్నతనం నుంచి బీపీ ఉండడం, చిన్నతనం నుంచి షుగర్ ఉండడం, వాళ్ళు టాబ్లెట్స్ వేరే టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం కన్సీవ్ అవ్వగానే చూస్తే టాబ్లెట్స్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. నార్మల్ ఫీవర్ వస్తే డోలో తీసుకోవచ్చు, బట్ ఆఫ్టర్ ఎందుకు ఫీవర్ వస్తుంది అనేది చూసుకోవాలి మనం. మెయిన్ కాజ్ అది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వలన, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వలన జనరల్గా ఫీవర్ ఉంటుంది మొదటి 3 నెలల వరకు. ఈవినింగ్ టైం కొంచెం టెంపరేచర్ రైస్ అవ్వడం, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అవ్వగానే ప్రొజెస్ట్రాన్ మన బాడీలో చాలా హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మెయిన్ హార్మోన్ అంటే ప్రొజెస్ట్రాన్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది, అది థర్మోజెనిక్ హార్మోన్ అనమాట. దానివల్ల టెంపరేచర్ రైస్ అవ్వడం, కొంచెం ఫీవరిష్గా ఉండడం కామన్, అది కామన్ సిమ్టమ్, అది కూడా ఒకటి. ఓకే. ఈ థైరాయిడ్కి సంబంధించి ఒక అపోహ ఇంకా ఉంది, అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ అసలు కారని, వాళ్ళకి పెళ్ళిళ్ళే కావని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవెన్ చాలామంది మ్యారేజెస్ విషయంలో ఒకవేళ థైరాయిడ్ ఉంది అంటే కూడా పాపం వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా ఉండే సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. నిజంగా థైరాయిడ్ ఉంటే పిల్లలు కాకుండా ఉండే అవకాశం ఉంటుందా? జెంట్స్లో థైరాయిడ్ ఉండటం వల్ల ప్రాబ్లం ఉంటుందా, లేడీస్లో లేదా ఇద్దరికి సేమ్ ఉంటుందా? మెయిన్గా లేడీస్లో ఉండడం వల్ల మనకు ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీకి ఇది కూడా ఒక కాజ్. ఓకే. థైరాయిడ్, ఎందుకంటే థైరాయిడ్ అనేది కూడా ఒక హార్మోన్ కదా. మనకు బాడీలో అన్ని హార్మోన్స్ మనకు హైపోథాలమస్, మన బ్రెయిన్ నుంచి సిక్రెట్ అవుతాయి. హైపోథాలమస్, పిట్యూటరీ, అక్కడి నుంచి మన హార్మోన్స్ అన్ని సిక్రెట్ అవుతాయి. సో ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మిగతా హార్మోన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే థైరాయిడ్ ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం అందుకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ చేసే టెస్ట్ థైరాయిడ్. ఎందుకంటే మదర్కి థైరాయిడ్ తక్కువ ఉందనుకోండి, హైపోథైరాయిడ్, బేబీకి కూడా ఆ హార్మోన్ సరిగ్గా సిక్రెట్ అవ్వదు. 14 నుంచి 16 వారాల వరకు మన బేబీ శిశువుకి మన నుంచే థైరాయిడ్ హార్మోన్ అనేది వెళ్తుంది. ఒక్కసారి 16 వీక్స్ వచ్చాక బేబీ తన థైరాయిడ్ హార్మోన్ తను సిక్రెట్ చేసుకోగలుగుతుంది. అప్పటి వరకు మాత్రం మదర్ థైరాయిడ్ ఎలా ఉంది దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తే బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. ఎందుకంటే చాలా తక్కువ థైరాయిడ్ ఉందనుకోండి, బేబీకి క్రిటినిజం అనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఒక డిజీజ్. అది హైపోథైరాయిడ్ వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వదు. పుట్టిన తర్వాత బ్రెయిన్ అస్సలు డెవలప్ అవ్వదు, వాళ్ళు కొంచెం ఎదుగుదల సరిగ్గా ఉండదు పిల్లలది. మనకి ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి థైరాయిడ్ ఉండి వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే
బిడ్డకు కూడా పుట్టుకతోనే థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుందా? లేదు 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 ఓకే. అట్లా వాళ్ళు టాబ్లెట్స్ పడుతుంటే పుట్టుకతో బేబీకి వచ్చే అవకాశాలు అయితే అవకాశం ఏమీ లేదు. ఉండదు. కానీ మదర్ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మనం డెలివరీ చేసేటప్పుడు నియోనటాలజిస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. ప్రతి బేబీకి థైరాయిడ్ అనేది టెస్ట్ చేస్తారు పుట్టగానే. సో ఈ ఫుడ్ అనేది ఒక పెద్ద మేజర్ సబ్జెక్ట్ అయిపోయింది. చాలా మంది సన్నగా ఉండాలి అని కానీ లేదా రకరకాల కారణాలతో ఈవెన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా సరైన డైట్ అనేది ఫాలో అవ్వకుండా పర్సనాలిటీ అనేది ఫస్ట్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. లావ్ అయిపోతామేమో, రేపు పొద్దున ఎలా ఉంటాము అన్న బాధతో. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్దీ బేబీ అనేది ఉంటుంది? మనకు లావు ఇది కన్నా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ డైట్ తీసుకొని కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇంకేంటి అంటే ప్రెగ్నెన్సీలో చాలా మటుకు చాలా ఇష్టమైన ఫుడ్ ప్రెగ్నెంట్ కాగానే తినలేము. ఫుడ్ అవర్షన్స్ వస్తాయి. చాలా ఇష్టం ఉన్నది కూడా చూస్తే వామిటింగ్ అయిపోవడం. ఏదైనా ఫోర్స్ ఫీడ్ చేయొద్దు. ఇంకొకటి ఉంటుంది, ఇప్పుడు మీరు ఇద్దరికి సరిపడా తినాలి, అది మిత్తే. అలా ఇద్దరికి సరిపడా తినాల్సిన అవసరం లేదు. తన ఆకలి మటుకు తింటే సరిపోతుంది. మనకు ప్లేట్ మెథడ్ అంటామన్నమాట. హెల్దీగా తినాలి. కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, అన్ని ఫైబర్ ఉండాలి. 4 సమకూలంగా పెట్టుకొని తీసుకోవాలి అన్నమాట. ఒక ప్లేట్ని 25% 100% అనుకోండి, 25 లాగా డివైడ్ చేస్తాం. 25% కార్బోహైడ్రేట్, 25% ప్రోటీన్, 25% ఫైబర్, ఇలా అన్నీ హెల్దీగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అన్ని కంబైన్ అయినది డైట్.